హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండే మీల్ మేకర్ టమాటా పులావ్ చేసి చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. మార్నింగ్ లంచ్ బాక్స్ కూడా హడావిడేమీ లేకుండా చాలా త్వరగా చేసి పెట్టేయచ్చు. అలాగే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ మీల్ మేకర్ టమాటా పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక కప్పు మీల్ మేకర్ వేసుకుని వేడి నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. నేను చిన్న మీల్ మేకర్ తీసుకున్నాను, పెద్దవైనా సరే తీసుకోవచ్చు. మీల్ మేకర్లో వేడి నీళ్లు పోసుకొని 10-15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెను తీసుకుని దానిలో కట్ చేసిన టమాటాలను వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. చిన్నవైతే 3 టమాటాలు, పెద్దవైతే 2 టమాటాలు తీసుకుని మిక్సీ పట్టుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న మీల్ మేకర్ను వాటర్ని గట్టిగా పిండుకొని ఒక గిన్నెలోనికి వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మీల్ మేకర్లో ఉంచి వాటర్ని పిండుకొని మొత్తం ఒక గిన్నెలోనికి వేసుకోవాలి. ఇప్పుడు ఆ మీల్ మేకర్ను మ్యారినేట్ చేసుకోవాలి. దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే తగినంత ఉప్పు, తగినంత కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి. దానిలోనే 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసుకుని ఆ మసాలాలు, టమాటా పేస్ట్ అంతా మీల్ మేకర్కు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మీల్ మేకర్లో ఆ మసాలాలన్నీ బాగా కలిసిపోయేలా కలుపుకొని మూత పెట్టుకుని 15-20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అలా నానబెట్టుకోవడం వలన మీల్ మేకర్ చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయి. తర్వాత రైస్ని నానబెట్టుకోవాలి. 2 గ్లాసుల రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ వేసుకుని ఒక 1/2 అవర్ to 1 అవర్ నానబెట్టుకోవాలి. నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను, బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. అలా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ గిన్నెను పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి, ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 టీ స్పూన్ షాజీరా, 2 యాలకులు, 4-5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్టార్ ఫ్లవర్, 2 మరాఠీ మొగ్గలు వేసుకొని ఆ మసాలాలు బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలా వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం కసూరి మేతి, 1 టీ స్పూన్ జాజికాయ పొడి కూడా వేసుకుని కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దానిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పేస్ట్లో కూడా 2 టమాటాలు వేసాం కాబట్టి మొత్తం మీద 3 టమాటాలని యూస్ చేసుకుంటాము. ఇప్పుడు టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు బాగా వేగిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత గుప్పెడు పుదీనాకు, గుప్పెడు తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా బాగా వేగిపోయిన తర్వాత నానబెట్టుకున్న మీల్ మేకర్ మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. మీల్ మేకర్లో కూడా పచ్చి టమాటాలని యూస్ చేసాం కాబట్టి టమాటాల్లో ఉన్న నీరంతా ఎగిరిపోయి మీల్ మేకర్ మిశ్రమం అంతా బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మీల్ మేకర్లో ఉన్న నీరంతా ఎగిరిపోయి దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా మీల్ మేకర్ మిశ్రమం అంతా బాగా దగ్గరకు అయిపోయిన తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలి. రైస్ని 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల చొప్పున 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున వేసుకోవాలి. రైస్ బాగా నానిపోయినాయి కాబట్టి నేను 3.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. దానిలోనే పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, రైస్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేసుకుని దానిలోనే 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకొని ఒక్కసారి బాగా కలుపుకొని వాటర్ని మరిగించుకోవాలి. అలా మరుగుతున్న వాటర్లో సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకుని కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ తగ్గిపోయాక మూత తీసి చూస్తే చాలా టేస్టీగా ఉండే మీల్ మేకర్ టమాటా పులావ్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.